నాను మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. నేను అమెరికాలో నున్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగము దొరకలేదు. ఆ దినములలో నా వద్ద డబ్బేమీ లేదు. మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను, తంతి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు. నేను ఉద్యోగం కొరకై వెదుకుచుండగా ఒకరు, నీవు భారతీయుల భోజనము సిద్ధపరచగలవా? ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము. ఇక్కడ ఒక కాన్ఫరెన్సు 7 దినములు జరుగును. అందులో డాక్టర్లందరూ పాల్గొనెదరు. వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా? అందుకై నీకు జీతమిచ్చేదను అని చెప్పాను. అందుకు నేను, కొద్ది మందికైతే వండగలను గాని చాలా మందికి నేనెప్పుడు వండలేదు అని చెప్పి తిని. అందుకు ఆయన, ప్రయత్నించి చూడుము, నీకు చేత కాని ఎడల నేను పనిలో నుండి తీసివేయుదుములే అని నాతో అనెను. ఆ రాత్రి అంతయు ప్రార్థించి తిని మరుసటి దినమే వంటవానిగా పనిలో చేరి తిని వంట చేయు సమయమంతయు ప్రార్థించుచుంటిని. ప్రభువా, ఎందులో ఏ పదార్థము వేయవలెనో, ఎంత పరిమాణంలో వేయవలెనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభువునే అడుగుచూ వంట చేసి తిని. భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు టోపీ ధరించిన నన్ను చూచి, నేను ఇండియాలోని పేరు పొందిన హోటళ్లలో భుజించి తిని, కానీ ఏ హోటల్లో కూడా భోజనం ఇంత రుచిగా ఉండలేదు. నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను. నా ప్రభువే నాకు నేర్పించెను అని నేను ఉత్తరమిచ్చి తిని. నేను వంట పనివానిగా 10 నెలలు పనిచేసి తిని. ప్రతి దినము ఆహారం యొక్క రుచి నూతనముగా ఉండేటిది. నేను శ్రేష్టమైన వంటవాడనని నన్ను పిలిచేడివారు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానము ద్వారానే వంట చేసి తినని వారు గ్రహించరైరి. కనుక నేను చెప్పున్నదేమనగా, లోకములో ఏ పని అయినను సరే, ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు నీకిచ్చును. వంటవారైనను, ఇంజనీరైనను, ఉపాధ్యాయులైనను, మరి ఏ పని వారైనను కానివ్వండి, ఏ పనికైనను దైవ నియమము ఒకటే. విశ్వాసంతో ప్రార్థించుటకు నేర్చుకొనుడి. అప్పుడు దానియేలు అతని స్నేహితులకు కలిగిన అనుభవంనే మనమును అనుభవించగలము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.